నమస్కారం. ఈరోజు మనం హిందూ పురాణాల్లోని అత్యంత ఆసక్తికరమైన ఒక రహస్యాన్ని విశ్లేషించబోతున్నాం. ఏనుగు ముఖం, విశాలమైన చెవులు, అలాగే ప్రధానంగా కనిపించే దంతాలనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది విఘ్నేశ్వరుడు, రైట్? అయితే స్వామివారి రూపంలో ఒక అసంపూర్ణత, ఒక విరిగిన భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అవును, మనం ఆ విరిగిన దంతం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ దంతం వెనుకున్న గొప్ప చారిత్రక ఘట్టాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు గణేశుడి ఎడమదంతం ఎందుకు విరిగింది? విఘ్నాలనే తొలగించేంత శక్తివంతమైన దేవుడికి అసలీ పరిస్థితి ఎలా ఎదురైంది అని మీకెప్పుడైనా అనిపించిందా? ఆ దంతం విరిగిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? అది కేవలం ఒక చిన్న ప్రమాదంలో తగిలిన గాయమా, లేక దాని వెనుక ఏదైనా గొప్ప త్యాగం దాగి ఉందా? ఈ మిస్టరీని ఛేదించే మన ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. కైలాసానికి కాపలాదారుడు. ఒకసారి ఆ కైలాసంలో వాతావరణాన్ని ఊహించుకోండి. పరిస్థితి చాలా గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా గాఢమైన ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. తన ధ్యానానికి ఎవ్వరూ భంగం కలిగించకూడదని ఆయన ఆజ్ఞ. మరి ప్రవేశద్వారం దగ్గర కాపలా ఎవరున్నారో తెలుసా? ఇంకెవరు, ఆయన కుమారుడైన గణేశుడు. లోపలికి ఎవరినీ అనుమతించద్దు అన్న తండ్రి ఆజ్ఞను జవదాటకుండా ఒక అత్యంత కఠినమైన కాపలాదారుడుగా గణేశుడక్కడ నిలబడి ఉన్నాడు. ఈ కథలో తరువాతి ఘట్టం అనివార్యమైన ఘర్షణ. ఇక్కడ పరిస్థితులు ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోతాయి. ముల్లోకాలు తిరుగుతూ ఉండే అత్యంత శక్తివంతుడు, ఆవేశపరుడైన పరశురాముడు సరిగ్గా అదే సమయానికి కైలాసానికి వస్తాడు. ఆయనకు కోపం చాలా ఎక్కువ కదా, అందుకే లోపలికి వెళ్లేందుకు డిమాండ్ చేస్తూ అసలు నేనెవరో తెలుసా అని అహంకారంతో ప్రశ్నిస్తాడు. కాని గణేశుడి సమాధానం ఎలా ఉందో తెలుసా? ఎంతో నిక్కచ్చిగా, మీరు ఎవరైతే నాకేంటి, నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను లోపలికి ఎవ్వర్నీ పంపను అని చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. ఇది అహంకారానికి, అంకితభావానికి మధ్య జరిగిన ఒక గొప్ప మాటల యుద్ధం అని చెప్పొచ్చు. అయితే ఈ వివాదం కేవలం మాటల వరకే ఆగిపోలేదు. పరిస్థితి చాలా వేగంగా చెయ్యి దాటిపోయింది. పరశురాముడు బలవంతంగా లోపలికి వెళ్లాలని చూడటం, దాన్ని గణేశుడు బలంగా అడ్డుకోవడం చూస్తుండగానే వాళ్ళిద్దరి మధ్య ఒక భీకరమైన యుద్ధం మొదలైపోతోంది. పరశురాముడు కోపంతో తన దగ్గరున్న అస్త్రాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగిస్తూ ఉంటారు. కాని గణేశుడు వాటిని చాలా సునాయాసంగా అడ్డుకుంటూ ఉంటాడు. ఇక మనం చివరి ఘట్టానికి చేరుకున్నాం, గౌరవానికి చిహ్నం. గణేశుణ్ణి ఎదుర్కోవటం సాధారణ అస్త్రాలతో సాధ్యం కాకపోవడంతో ఇక ఏం చెయ్యాలో అర్థంకాని పరశురాముడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే సాక్షాత్తు పరమశివుడికి చెందిన ఆయుధాన్నే గణేశుడిపై ప్రయోగిస్తాడు. ఈ యుద్ధంలో ఇది నిజంగా ఒక అనూహ్యమైన మలుపు. ఆలోచించండి, తన తండ్రికి చెందిన అత్యంత శక్తివంతమైన ఆయుధమే ఇప్పుడు తన వైపు దూసుకురావడం గణేశుడు చూస్తాడు. అది కేవలం ఒక ఆయుధం కాదు, తన తండ్రి శక్తికి, ఉనికికి ఒక ప్రతీక. తండ్రి ఆయుధాన్ని గౌరవిస్తూ గణేశుడు కదలకుండా అలానే ఉండిపోతాడు. అవును, తన పైకి వస్తున్నది తన తండ్రి ఆయుధమని తెలిసిన మరుక్షణం గణేశుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని పూర్తిగా మానేస్తాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా సరే ఆ ఆయుధాన్ని అడ్డుకుంటే అది తన తండ్రికి అవమానం చేసినట్లు అవుతుందని ఆయన భావిస్తాడు. అందుకే ఎలాంటి ప్రతిఘటన లేకుండా అలా ప్రశాంతంగా నిలబడిపోతాడు. ఒక కుమారుడికి తండ్రి పట్ల ఉన్న అంకితభావం ఇక్కడ మనకు ఎంత స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఆ నిశ్శబ్ద సమర్పణ ఫలితంగా ఏమైందంటే, వేగంగా దూసుకువచ్చిన శివుడి ఆయుధం నేరుగా వచ్చి గణేశుడికి బలంగా తగులుతుంది. ఆ దెబ్బకు గణేశుడి ఎడమదంతం విరిగిపోతుంది. మనం ప్రారంభంలో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది కదా. ఆ తండ్రి ఆయుధం చేసిన గాయం వల్లే విఘ్నేశ్వరుడు తన అద్భుతమైన రూపంలో ఒక విరిగిన దంతాన్ని శాశ్వతంగా స్వీకరించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఆ విరిగిన దంతం ఏమాత్రం ఓటమికి గుర్తు కాదు. అది కర్తవ్యం, త్యాగం అన్నింటికి మించి తండ్రి మాటకు, ఆయన వస్తువులకు ఇచ్చే అంతిమ గౌరవానికి ఒక శాశ్వత ప్రతీక. ఒకవైపు కాపలాదారుడిగా తన విధిని నిర్వర్తిస్తూనే, మరొకవైపు తండ్రి ఆయుధానికి తన దంతాన్ని త్యాగం చేసి మరీ గౌరవించాడు గణేశుడు. బాధ్యతను, భక్తిని బ్యాలెన్స్ చేసిన ఈ విధానం నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. కాబట్టి విరిగిన దంతం కేవలం ఒక భౌతికమైన లోపం కాదు, అది ఎన్నటికీ చెరిగిపోని అపారమైన భక్తికి నిదర్శనం. జై గణేశ అనే నామస్మరణ వెనుక ఇంత గొప్ప త్యాగమయ చరిత్ర ఉందన్నమాట. మరి ఇదంతా విన్నాక మీకేమనిపిస్తోంది?
కర్తవ్యానికి భక్తికి మధ్య ఎప్పుడైనా ఇలాంటి సంఘర్షణ ఎదురైనప్పుడు నిజమైన భక్తి అంటే కేవలం ఆరాధించడమేనా లేక అత్యంత కష్ట సమయంలో చేసే నిస్వార్థమైన త్యాగమా? ఒక్కసారి ఆలోచించండి.